చికెన్ తిని తిని బోర్ కొట్టదా అనుకుంటున్నారు కదండి. అస్సలు కొట్టదండి. మాకు చికెన్ అంటేనే చాలా ఇష్టం. మా పిల్లలు కూడా చికెన్ ఎక్కువగా ఇష్టపడతారు మటన్ కంటే. ఈరోజు నేను చికెన్ను ఎసరులాగా చేశానండి. కొంచెం షోర్వాలాగా. ఎప్పుడు ఫ్రై చేస్తా కదా, ఇలా కొంచెం చేస్తే లూజ్గా తినడానికి కూడా బాగుంటుంది. అన్నంలా ఎసరులాగా కలుపుకొని తింటే బాగుంటుంది చేశాను. ముందుగా కిలో చికెన్ శుభ్రంగా ఉప్పేసి కడిగి పక్కన పెట్టుకున్న. ఒక గిన్నె పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసా. ఆయిల్ చికెన్కి ఎక్కువ పడితేనే బాగుంటుందండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక లవంగాలు, కొంచెం ఇలాచి, 2 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసినండి. ఉల్లిగడ్డ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్, పసుపు వేసిన. అల్లం పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ వేస్తేనే చికెన్కి బాగుంటుందండి. తర్వాత అల్లం పేస్ట్ నూనెలో వేగిన తర్వాత చికెన్ అంతా అందులో కలపండి. చికెన్ అంతా మంచిగా వేసి అటు ఇటు కలిపి మూత పెట్టి ఒక 50 మినిట్స్ వదిలేయండి. మంచిగా నూనెలోనే మగ్గుతుందండి. తర్వాత కొంచెం కారం మా ఇంట్లో ఎక్కువగానే తింటారు, నేను ఎక్కువగానే వేస్తాను. ఉప్పు వేయండి, ధనియాల పొడి వేయండి, చికెన్ మసాలా వేయండి. మంచిగా అటు ఇటు కలిపి మూత పెట్టి ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేయండి. స్టవ్ని ఎప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టినామనుకోండి, కూర మంచిగా ఉడుకుతుందండి. చికెన్ కూడా మంచిగా ఉడకడం వలన మనకు తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. మనము హై ఫ్లేమ్లో పెడితే అది టకటక ఉడికి అంత నీసు వాసన వస్తుందండి. తర్వాత ఇలా అయిపోయిన తర్వాత మంచిగా మగ్గిన తర్వాత కొన్ని వాటర్ ఎక్కువ పోసి కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేయండి. నిజంగా అండి సూపర్ టేస్టీ ఉందండి. మంచిగా ఎసరు పోసుకొని ఒక ముక్క అంచు పెట్టుకొని తింటే ఎంత బాగుంది తెలుసా. చాలా చాలా బాగుందండి. మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.